హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 14వ తేదీ శుక్రవారం రోజునైతే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికైతే దూరమైన ఒక బంధం అనేది మళ్ళీ దగ్గర కాబోతుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఈ రోజున దూరమైన బంధం ఏ విధంగా అయితే దగ్గర కాబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఈ రోజున ఎలాంటి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి, ఇక కుంభరాశి వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేవి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి ఈ కుంభరాశి వారికి అయితే ఉండబోతున్నాయి. ఇలా ప్రతిదీ కూడా మనం ఈ రాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ కుంభరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని ఈ యొక్క కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఇప్పుడు ఈ కుంభరాశి వారి వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి మార్పులు అనేవి మారవచ్చు. వీటిని సాధారణంగా జ్యోతిష్య విశ్లేషణగా మాత్రమే అయితే భావించండి. ఇక వీరికి ఎన్నాళ్ళుగా మనసులో ఒక చిన్న ప్రశ్న అయితే తిరుగుతూ ఉండవచ్చు. అయితే నేను ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఎప్పుడు వస్తుంది, నేను చేసిన కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అనే ఆలోచన మీలో చాలా కాలంగా ఉండవచ్చు. కానీ ఈ కుంభరాశి వారికి అయితే ఈ సమయంలో అయితే ఈ రాశిలో పుట్టిన వారికి అయితే జాతకం ప్రకారం అయితే ఈ నిరీక్షణకు సమాధానం చూపించే రోజుగా అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక విషయం అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితులు అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి ఒకసారిగా మారుతున్నట్లుగా మీకు అనిపించవచ్చు. మీరు ఆశ వదిలేసినటువంటి సమయంలో ఒక మంచి వార్త మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే వచ్చిన అవకాశాలు ప్రశాంతంగా పరిశీలించడం మంచిది. కొందరికి ఉద్యోగం గురించి, మరికొంతమందికి అయితే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల గురించి అయితే, ఇంకొందరికి ఆర్థికపరమైన అంశంలో ఎదురు చూస్తున్న సమాచారం అందే సూచన అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నోసార్లు నిరాశ ఎదురైనా ఈసారి పరిస్థితి అనేది కొంత భిన్నంగా ఉండవచ్చు. మీ సహనం, మీ కృషి, మీ నమ్మకం ఇప్పుడు ఫలితాన్ని చూపించే దశకు చేరువలో ఉన్నారు. మీకు వచ్చిన ప్రతి సమాచారం మీద స్పష్టంగా ఆలోచించే ముందు మీరు అడుగులు వేస్తే అది భవిష్యత్తులో మరింత మంచి మార్పులకైతే దారితీసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక అద్భుతమైన అవకాశం కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఈ సమయంలో అయితే ఒక ఫోన్ కాల్ వలన ఊహించినటువంటి ఒక సందేశం లేదా ఒక మధ్యవర్తి నుండి వచ్చేటటువంటి ఈ సమయంలో ఒక సమాచారం లేదా అనుకోకుండా మీకు ఈ సమయంలో అయితే జరిగేటటువంటి ఒక కలయిక అనేది మీ యొక్క జీవితంలో అయితే ఆలోచనలను పూర్తిగా మార్చివేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆ వ్యక్తి కూడా తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం అనేది మీ యొక్క ప్రేమ జీవితం, అలాగే కుటుంబం పరిస్థితులు, ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా వీరికైతే ప్రభావాలు అనేవి చూపించబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజైతే కుంభరాశిలో జన్మించినటువంటి వీరికైతే వీరి జీవితంలో ఒక గొప్ప మలుపు తిరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1, 2 సార్లు అయితే ఆలోచించండి. అప్పుడే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలాగే మీరు గతంలో వదిలి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మరలా ఎందుకు మీ జీవితంలోకి మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని
వస్తున్నారు అంటే ఈ రోజున కుటుంబపరంగా, వృత్తిపరంగా, ప్రేమపరంగా అయితే ఈ రాశి వారికి అయితే ఉద్యోగపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అనేటటువంటి విషయాలను కూడా మనమైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి అయితే ఈ రోజునైతే కుంభరాశిలో పుట్టిన వారైతే ఈ సమయంలో వీరికి ఒక పాత వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి అయితే వీరికి మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి అయితే ఒక సమాధానం అనేది మీకు ఇవ్వడానికైతే, ఒక బంధాన్ని మరొక అవకాశం ఇవ్వడానికి, లేదా వీరికి ఒక వ్యక్తి యొక్క అసలు నిజ స్వరూపాన్ని మీకు ఈ సమయంలో అయితే తెలియపరచడానికైతే ఈ రాశివారు పరిస్థితులు మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఆ పాత వ్యక్తి ఎవరు, రావడానికైతే కారణం ఏంటో కూడా, మీ జీవితంలో మంచిదా లేదంటే పరీక్షలకు ప్రారంభం అనేది పూర్తిగా విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రాశివారికి మీ మనసుపై ఆలోచనలు బలంగా పనిచేయబోతూ ఉన్నాయి. ఈ సమయంలో అయితే సాధారణంగా అయితే ఈ రాశివారికి మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అనేది కూడా మళ్ళీ గుర్తుకు రావచ్చు ఈ సమయంలోని చెప్పుకోవచ్చు. ఇంట్లో పాత వస్తువు ఏవైనా చూస్తున్నప్పుడు లేదా ఒక జ్ఞాపకం అనేది మీకు కలగవచ్చు. ఈ రాశివారికి పాత ఫోటో ఏదైనా మీకు కనిపించవచ్చు, లేదంటే ఒక ఫోన్ కాల్, లేదంటే ఒక ఫోన్లో వీరికి ఏదైనా వెతుకుతూ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఒక పాత ఫోటో మీకు కనిపించవచ్చు. ఒక పాత మెసేజ్ అనేది మీకు ఈ సమయంలో అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. మీకు తెలిసిన వ్యక్తి కూడా అకస్మాత్తుగా అయితే ఈ సమయంలో గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడుతూ ఉండటం, ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వారికి మీ మనసునైతే ఒక కొత్త వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే రాశివారికి బలంగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే బంధాలు, ఆకర్షణ, సుఖ సంతోషాలు వీటికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాయి ఈ రాశివారికి అయితే ఈ రోజున. మీ జీవితంలో అయితే మీరు ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా కూడా మీకంటూ మీ మనసుకు నచ్చిన వ్యక్తులు మీ పక్కన లేకపోతే మీకు ఏదో లోటు అనేది ఉన్నట్లుగా మీరు చాలాసార్లు కూడా భావిస్తారు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి సమయంలో అయితే మీరు గతంలో అయితే పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం అనేది మరలా మీ ముందుకు వచ్చే అవకాశాలు అనేవి మీకైతే ఈ రోజున ఉన్నాయి. అలాగే ఈ కుంభరాశి వారిలో జన్మించినటువంటి వీరికి ఈ వ్యక్తి అయితే మళ్ళీ కూడా మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవడం కాదండి. కొన్ని సందర్భాల్లో వారైతే మిమ్మల్ని చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీతో మాట్లాడాలా వద్దా అన్న సందేహంతో అయితే వారు చాలా రోజులుగా అయితే ఉన్నారు. వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం మీకు ఇలాంటి ఏదో ఒక సంఘటన అనేది మీకు ఒక ధైర్యాన్ని అయితే ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రోజున ఈ రాశివారికి ఒక విషయం గురించి ఒక సమాచారం రావచ్చు, లేదా కుటుంబం లేదా స్నేహితుల ద్వారా లేదా బంధువుల ద్వారా ఈ సమయంలో ఒక పాత పరిచయం గుర్తుకు రావచ్చు. ఇలా మీ మనసులో ఉన్న సందిగ్ధత ఇప్పుడు ఏర్పడుతుంది. ఒకరితో మీరు ఈ సమయంలో మాట్లాడాలి అని అనిపించిన మొదటి అడుగు ఎవరు వేయాలి అన్న ఆలోచన మాత్రం మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారికి ఈ విషయంలో మీకు ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఊహించినటువంటి ఒక మాట వింటారు, లేదా ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి ఉద్దేశం మీకు పూర్తిగా ఈ సమయంలో అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి సమయంలో మీకు గ్రహ ప్రభావం, శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలు అనేవి ఈ రాశి వారికి అయితే రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.